పిల్లలు, మనం ఈరోజు మంచి కథ చెప్పుకుందామా? అవివేకం. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమ చీమ, ఎందుకు అంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుంది, నేను కూడా నీతో పాటు పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాము అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరిగెడతా సాగింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెడుతుంది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ. నాపైనే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపడ్డాము అని కర్ర చేశాయి. నన్ను తింటుంది అని చెప్పాను, మిమ్మల్ని తింటుందని అన్నానా అంది చీమ. నిజమే కదా అనుకుని ఎలుక కుందేలు నక్క. దీంట్లో నీతేమిటి పిల్లలు? ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.